మీరు ఊరుకున్నా నేను మాత్రం దాన్ని ఊరుకోను. ఉస్సే మధు, ఇవాళ నువ్వు నా చేతులు అయిపోయావే. ఉస్సే, మర్యాదగా నువ్వు బయటికి వెళ్తున్నావా? లేదంటే నేను పైకి పంపిస్తాను. అవునా, అంతుందా? ఓసారి కాలు ఈ గీతలు పెట్టమ్మా. అవునే, పెడతాను. పెడితే ఏం చేస్తావు? రామ్మా, పెట్టు. పెడతానే. నువ్వు ఉండండి అత్తయ్య గారు, మీకు అసలేమీ తెలీదు. వస్తున్నానుండవే, వస్తున్నానుండు. ఉండండి అత్తయ్య గారు. ఇదిగో వచ్చాను. తీరిందా? అందరూ ఒళ్ళు దగ్గర పట్టుకొని వినండి. ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను. మీరు వండిందే తింటాను. మీ అత్తతో మిమ్మల్నే కొట్టిస్తాను. ఏ చేతులతో ఈ ఇంట్లో నుంచి గంటారో ఆ ఇల్లు మీకు లేకుండా చేస్తాను. ఇదే ఈ మధుమతి శపథం, మధుమతి శపథం, మధుమతి శపథం, మధుమతి శపథం. వెయ్యన్నయ్య టెంట్, వెయ్యన్నయ్య టెంట్, వెయ్యన్నయ్య టెంట్, వెయ్యన్నయ్య టెంట్, వెయ్యన్నయ్య టెంట్. ఇక్కడే ఉంటా. అబ్బబ్బబ్బబ్బా. అయ్యో, మొత్తానికి టెంట్ వేసేసిందన్నమాట. నా చెట్టుకున్న పూలన్నీ కోసేస్తుంది. ఏమా అయ్యో, పొద్దున్నే దీని నోట్లో నోరు పెట్టి గెలవలేను. ఒసే లతా, శిరీష రంటే. అయ్యో, అమ్మో అమ్మో అమ్మో, చెట్టు మొత్తం దులిపేస్తుంది. ఎక్కడ చచ్చారే? రండి. అయ్యో, నా పూలు. ఏమైంది? ఒకసారి అటు చూడండి. హే మధు, అయ్యో, ఏం చేస్తుంది చూడండి. అయ్యో అత్తయ్య గారు, తలగొక్కుంటుంది. అయ్యో, నీ బొంద, అది మన పూలు మొత్తం కూసేస్తుంది. అవునవును, అయినా ఆమె తల్లో మన పూలు ఎలా ఉంటాయి అత్తయ్య గారు? మన పూలు మన దగ్గరే ఉన్నాయి కదా. అయ్యో, మీ బొందలే, మీ బొంద. అది మన చెట్టు పూలన్నీ కోసేస్తుంది. వెళ్ళి దాన్ని ఆపండి. వెళ్ళండి. సరే సరే సరే. వెళ్ళండి.